హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా మొబిలియో ఎస్ఎంటీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కారు ఢిల్లీ కార్ అండి. తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఈ కార్ అయితే ఉందండి. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు ఈ కారు ఢిల్లీ కారు ఖమ్మంలో అయితే ఉంది. ఫైనల్స్ రావు, ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత నేను మీ చేతికి అయితే కార్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే హోండా మొబిలియో ఎస్ వేరియంట్ అండి. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్, 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 43,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. సెకండ్ ఓనర్ కార్ అండి. ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకి అయితే మారింది ఢిల్లీలో. మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా అమ్ముతానండి. కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 20 మధ్యలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది. 7 సీటర్ కార్ అండి. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఏబిఎస్ అయితే ఈ కారులో ఏబిఎస్ అయితే ఉందండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక 70% కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది. హెచ్డి రివర్స్ కెమెరా ఉంది. అలాగే సేఫ్టీ పరంగా బంపర్ కూడా స్టీల్ బంపర్ కూడా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా మెరూన్ కలర్ కార్ అండి. జెన్యూన్ పెయింట్తో కార్తో వచ్చినటువంటి పెయింటే ఈ కారుకి అయితే ఉందండి. ఎక్కడ బాడీకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి 4, లెఫ్ట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4,25,000 రూపాయలు చెప్తున్నారు కారు ఓనర్ గారు. ఇది ఫిక్స్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, ఈ కార్ అయితే ఖమ్మంలో అయితే ఉంది. కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు. తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 80% ఉన్నాయి. బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. మైనర్గా చిన్న స్క్రాచెస్ కనపడినట్టుగా అయితే ఉన్నాయి. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉందండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే స్టీల్ బంపర్ అయితే మీకు సేఫ్టీ పరంగా అయితే ఉంది. డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉంది. అలాగే చూడొచ్చు సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా ఒక 70% అయితే ఉన్నాయి. రియర్ ఏసీ వెంట్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. రియర్ ఏసీ వెంట్స్ మంచి వర్కింగ్లో ఉంది. రూఫ్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా అయితే ఉందండి. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ, లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. డోర్స్ కూడా ఎటువంటి చేంజింగ్ అయితే అవ్వలేదు. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 43,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది. హెచ్డి రివర్స్ కెమెరా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి. డాష్ బోర్డులకు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు.
అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్, హోండా మొబిలియో ఎస్ఎంటీ వేరియంట్, 43,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కార్ అండి. కీ సింగిల్ కీ అయితే ఉంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కార్ కాస్ట్ 4,25,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ ఉంది. ఎన్ఓసి ఇస్తా, ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బై, జై హింద్.